ఏవండి ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు. జ్వరం ఏమైనా వచ్చిందా? లేదు. మందేసుకున్నారా? మందేసుకోలేదు, మందులేసుకున్నాను. ఏమైనా తిన్నారా? ముదిరిపోయిన ముసలి డాక్టర్లా ఏంటి ఆ ప్రశ్నలు? మా అమ్మ దగ్గరుండి అన్నీ చూసుకుంది. నువ్వు లేకపోతే ఏం జరగదనుకున్నావా? ఎవ్వరు లేకపోయినా ఏమీ ఆగవు. ఇవాళ మీరు ఆఫీస్లో లేరు, ఏవైనా ఆగిపోయాయా? కానీ కొన్ని పనులు కొందరే చేయాలి. భర్త పనులు భార్య చేయాలి. ఆఫీస్లో ఎండి పనులు ఎండియే చేయాలి. ఎవరు చేసినా అవి టెంపరీగా మాత్రమే. ఇవాళ మే 29 కాదండి, ఏప్రిల్ 29. అయినా పర్లేదు గాని డాక్టర్ గారు నెల దాకా ఆగమన్నారు కదా, అందుకే ఆలోచిస్తున్నాను. చిచి, నీ మీద చేయేసింది అందుకు కాదు. ఎందుకు పట్టుకున్నావు? పడిపోతారని. విడిచిపెట్టు. విడిచిపెడితే పడతారు, పడితే మీ నడుంకి దెబ్బ తగులుతుంది. నడుంకి దెబ్బ తగిలితే వచ్చే సంవత్సరం మే 29 దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను, వదులు. అయ్యో, అయ్యో ఏవండి, మీ నడుంకి ఏమైనా తగిలిందా? ఎక్కడ తగిలిందండి? అక్కడే. అక్కడే అంటే సర్జరీ అయిన చోటే. అయ్యయ్యో, మూలిగే నక్క మీదే తాటిపండు పడ్డట్టయింది కదండి. ఇప్పుడు అలాంటి ముతుకు సామెతలు అవసరమా? ఇప్పుడు ఎలాగండి? నువ్వు వదిలితే లేస్తాను. కాసేపు ఇలాగే ఉండండి, నొప్పి తగ్గుతుంది. నాకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. మే 29 దాకా తొందర పడకూడదని డాక్టర్ చెప్పింది కదండి. ఏంటండి తడితడిగా ఉంది? చిచి, సిరప్ అంటున్నట్టుంది. అయ్యో, నాకు అంటుందండి. ఇప్పుడేం చేద్దాం? స్నానం చేద్దాం. ఇద్దరం కలిసా? చిచి, వేరువేరుగా. ఓ, ఈ ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందా? పోనీలండి, మే 29 తర్వాత వేరే కాపురం పెడతాం కదా, అప్పుడు చేద్దాం. ఇప్పుడు వదులుతావా లేదా? జాగ్రత్తగా లేవండి, మళ్ళీ కాలు జారితే నడుముకి ప్రమాదం. కొంచెం నడుం కాన్సెప్ట్ ని పక్కన పెడతావా? నెల దాకా పక్కనే పెట్టేశాను కదండి. కొంచెం టవల్ అయినా తెస్తావా? అయ్యో, ఏమైందండి నడుంకి? అంత బాగా దెబ్బ తగిలిందా?
ఓకే ఓకే నడుం పేరెత్తను ఆ, ఎక్కడ నొప్పిగా ఉందండి? నడుం దగ్గరే. అయ్యయ్యో అక్కడ తగిలితే ప్రమాదం అండి. ఐ మీన్ సర్జరీ జరిగిన చోటే తగిలితే ప్రమాదం. ఇప్పుడు పుండు మీద నీళ్లు పడకుండా స్నానం ఎలా చేయాలి? ఆహా, దానికెందుకండి అంత ఆలోచిస్తున్నారు? కరణీసు మంత్రిని, కార్యసు దాసిని నేనున్నాను కదా, మీరు రండి. నువ్వా? అమ్మో వద్దు. మరి స్నానం చేయకుండా ఒంటికంత సిర పండించుకుని ఎలా ఉంటారండి? ఈగలు వాళ్తాయి. మీరు రండి, ఏం కాదు. ప్లీజ్ నువ్వొద్దు. సరే నేను కళ్ళు మూసుకుంటాను. అవేమన్నా తలుపులా? నీ కండ్రెప్పలకి ఏమన్నా గడియలున్నాయా? అప్పుడు మీరే కళ్ళు మూసుకోండి. ఛీ, నా వల్ల కాదు. ఐడియా ఏంటది? ఇవి కళ్ళు కట్టుకుంటాను, ఓకేనా?